శ్రీకాంత్ గారు, మీ బొప్పాయి అనుభవం చెప్పండి. మీరు కంద వేస్తారు, అరటి వేస్తారు, ఇంకా చాలా వేస్తారు. ఇప్పుడైతే బొప్పాయి, ఎందుకు బొప్పాయే చెప్పండి. బొప్పాయి ఫస్ట్ కానించి నాకు ఇష్టం వేయటం. బొప్పాయి ఇష్టమా? ఎందుకని? అదొక ఇంట్రెస్ట్ బొప్పాయి పెంచాలని. ఓ, ఫ్రూట్స్ కాబట్టి 10 మంది తింటారు, ఆరోగ్యంగా ఉంటారని. మరి లాభ నష్టాల పరిస్థితి ఈ సంవత్సరం బాగా డౌన్గా ఉంది. ఈ సంవత్సరం డౌన్ ఉందా? బయట మాకు 50 రూపాయలు 100 రూపాయలు అండి కాయ. కేజీ 10 ఇక్కడ చేలో 10, ఎవరు వచ్చినా 10. ఎవరు వచ్చినా సపోజ్ ఒక ఆయన వచ్చి నాకు టన్ను కావాలంటాడు, 10 రూపాయలు ఇచ్చేస్తారు. రూపాయలకి ఇస్తాం టన్ను కావాలంటే. టన్ను 8కి కూడా ఇస్తారు. ఇప్పుడు ఆయన ఎవరైనా వచ్చి తెచ్చుకొని ఏ ఊరి నుంచో ఒక టన్ను తీసుకొని వెళ్ళి అమ్ముకుంటాడు, ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ రోజుకైతే ఈ రేటు. అంతే ఈ రోజు. మరి మీకు నష్టం రాదా? నష్టమే రాదు, పర్లేదు. అంత ఇచ్చినా కూడా పర్వాలేదు. తోట కాపుతే ఏముంది. కానీ బొప్పాయి ఉదయాన్నే రోజు 4 ముక్కలు తింటే మామూలుగా లేదు, పొట్ట హాయిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను బొప్పాయి తింటాను రోజు అని చెప్తారు అన్నమాట. ప్లస్ మందు వేయరు కదా మీరు ఇక్కడ. ఇంక ఈ టైంలో మందు అనేది లేదు. ప్రస్తుతానికి మందే లేని పంట ఏది అంటే బొప్పాయి. హ్యాపీగా తినవచ్చు భయపడకుండా. ఓకే అండి. మొత్తం 20 ఎకరాలు కదా మీరు చేస్తుంది ఇక్కడ? 18 ఎకరాలు. బాగా చదువుకున్నారు కానీ మానేసి ఇక వ్యవసాయమే పడిపోయారు. మొత్తం కౌలే మళ్ళీ ఎకరానికి 50,000 60,000, 30,000 నుంచి 50,000 దాకా. 30 నుంచి 50,000 దాకా కౌలు కడుతూ 18 ఎకరాలకి ఇదే చేస్తూ మళ్ళీ లాభం కూడా తెస్తున్నారు. మొత్తం కేఎల్యూ కూడా మీరే అనుకుంటారు. ఫ్రూట్ షాప్లు ఉన్నాయి, వాటిలోకి ఉపయోగపడతాయనే బొప్పాయి. అదే. ఓకే అండి.